పైరసీ మీద మన మీకు గేమ్ చేంజర్ కావచ్చు, తండేలు కావచ్చు, ఇంత ఎఫెక్ట్ అయ్యాయి. ఎవరిని అడిగినా కలుస్తాం అంటున్నారు. టాలీవుడ్ టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్స్ ఎవరు ఒక మీటింగ్ కనీసం పెట్టుకోలేదండి సార్, ఇంత ఎఫెక్ట్ అవుతున్నప్పుడు. అది ప్రొడ్యూసర్స్ అందరికి అడగాలి. వాళ్ళు అడిగాం సార్, నేను బలివాస్ గారు కూడా కలుస్తాం ఏదో అంటారు అంతే. అరవింద్ గారు కూడా ఆ రోజు అదే చెప్పారు. ఇక్కడ ప్రాబ్లం అదే, ఆ వారం రిలీజ్ అయిన వాళ్ళకే నొప్పి, తర్వాత పెద్ద పట్టించుకోరు. మా సినిమా ఫీల్డ్లో ఉన్న మా బ్యాడ్ అదొకటే, కలిస్తే చాలా మార్చుకుంటూ రావచ్చు. కలవటానికి ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే వాళ్ళ పెయిన్, ఆ ఫ్రైడే సాటర్డే సండే అయిపోకుండా మళ్ళీ మండే నుంచి కొత్త షూటింగ్ ఏంటి, కొత్త సినిమా ఏంటి, దాంట్లో పడిపోతారు. పక్కోడేమో ఈ సినిమా రిలీజ్ అయిందా, ఎలా ఉంది టాకు, ఇలా ఫ్రైడే సాటర్డే సండే, అరే హెచ్డి ప్రింట్ వచ్చిందా, అయ్యో ఎట్లా మరి మన సినిమాకి ఎట్లా, ఆ రోజు పడుకొని లేస్తే వాళ్ళు మర్చిపోతారు. సార్ ఇప్పుడు దానికి ఒక ఉద్యమం కావాలంటే అందరు ఆ పెయిన్ అర్థం చేసుకొని ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ స్పీడప్ అవ్వాలి. స్పీడప్ అయ్యి మార్చుకోవడానికి ఏం చేయాలి చేయాలి. మధ్యలో పోటీ కానీ అంటే సత్సంబంధాలు అనేవి లేకపోవడం వల్ల కూడా కాబట్టి సంబంధాలు అద్భుతంగా ఉంటాయి. సంబంధాలకి పెయిన్ నేను ఒకటి చెప్తున్నాను రాజు గారి ముందు, ఇన్ని సంవత్సరాల నుంచి గత 20 ఏళ్ల నుంచి పైరసీ గురించి మాట్లాడే వాళ్ళే రాజుగారు లాగా అందరూ ఓపెన్ అయ్యి తేజ లాంటి వాళ్ళు నా సినిమా నా ఇంట్లో నా కంచం నేను గడుపుకుంటున్నాను, మిగతా వాళ్ళ కంచం కడగాల్సిన అవసరం లేదని చాలా నిర్దిష్టంగా చెప్పారు. దయచేసి ఈ పైరసీల గురించి మనం ప్రొడ్యూసర్ని క్వశ్చన్లు అడగడం మానేయాలని నా విజ్ఞప్తి. సో డెఫినెట్గా అంటే క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఒక్క నిమిషం అంటే ఎఫ్డిసి ద్వారా హైదరాబాద్లో బేస్ కాబట్టి ఏం చేద్దాం అనేది కొంచెం నేను లీడ్ తీసుకుంటున్నాను. అంటే ఏ ప్రొడ్యూసర్ కూడా నన్ను ఇంకా ఎఫ్డిసికి వచ్చి ఈ క్వశ్చన్ సరే ఏం చేద్దామని అడగల. అయినా నేను ఒక నిర్మాతగా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి గవర్నమెంట్కి ఆల్రెడీ ఒక లెటర్ ప్రిపేర్ చేశాను. సో డిపార్ట్మెంట్తో కూర్చొని ఏం చేయొచ్చు, ఎందుకంటే బేస్ అంతా హైదరాబాద్లో ఉంది కాబట్టి తెలుగు సినిమా చేద్దామనే ప్రయత్నం స్టార్ట్ చేశాను. అడిగారు కాబట్టి లీక్ చేసేస్తున్నాను ఎందుకు. బట్ ప్రొడ్యూసర్ మళ్ళీ ఇది మా పెయిన్, దిల్రాజు ఒక్కరు కాదు, సినిమాలు తీసే ప్రతి నిర్మాత కూర్చొని చేసుకోవాల్సిన బాధ్యత. ఒక సినిమాకు డ్యామేజ్ అవుతే డబ్బు పోయేది ఓన్లీ ప్రొడ్యూసర్వే. ఆ ప్రొడ్యూసర్స్ ఎందుకు తేరుకోవట్లేదు అర్థం కావట్లేదు. హీరోకి ఎఫెక్ట్ అవ్వదు, డైరెక్టర్కి ఎఫెక్ట్ అవ్వదు, సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళ రెమ్యునరేషన్లకు ఎఫెక్ట్ అవ్వదు, నెక్స్ట్ సినిమాలకు వెళ్ళిపోతారు, డ్యామేజ్ జరుగుతుంది ఓన్లీ ప్రొడ్యూసర్. కానీ ఆ ప్రొడ్యూసర్లు ఎందుకు మేలుకోరు అర్థం కాదు. వాళ్ళు కదా, వాళ్ళ డబ్బు కదా, వచ్చి కూర్చొని ఏం చేద్దాం. అండర్ ప్రొడక్షన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు రియలైజ్ అవ్వాలిగా, గేమ్ చేంజర్కి హెచ్డి ప్రింట్ వచ్చింది, తండేల్కి హెచ్డి ప్రింట్ వచ్చింది, రేపు మీ సినిమాలకు రాదా. కాబట్టి అండర్ ప్రొడక్షన్లో ప్రొడ్యూసర్స్, సినిమాలు మొదలు పెడదాం అనుకున్న ప్రొడ్యూసర్లు వచ్చి కూర్చొని దానికి ఒక రూట్ వేసుకోవాలి. లేకుంటే రేపు కొండకి అలాగో చిల్లులు పడ్డాయి, ఆ చిల్లులకి వెళ్ళి రేపు వాళ్ళకు అది ఎఫెక్టే. ఎఫ్డీసీకి వెళ్ళి ఆల్రెడీ లీడ్ చేశాము. ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆ నిర్మాతలకు అర్థమైతే వాళ్ళు ముందుకు వస్తే అందరం కూర్చొని వర్కౌట్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్.